హలో అండి అందరికీ కమ్మగా పుదీనా పచ్చడి అయితే చేసేద్దామండి. ముందు పుదీనా ఏరేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోనే శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకొని ఒక 3-4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలన్నమాట. కరివేపాకు ఫ్లేవర్ అనేది చట్నీకి చాలా బాగుంటుందండి. పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర 3-4 వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మగ్గించి పెట్టుకున్న పుదీనా వేసేసుకోవాలి. ముందుగానే వేడి నీటిలో నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని వాటర్తో సహా వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు కోసం అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్ని వేసుకోవాలండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి మంచిగా వేగిన తర్వాత చేసి పెట్టుకున్న పుదీనా చట్నీ అందులో వేసేసి ఒక 7-8 సెకండ్స్ పాటు మనం ఆయిల్లో వేయించేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.